ఇతని పేరు ఓంనాథ్ సింగ్ అలియాస్ సింగ్. ఇతను జీవనోపాధి కోసం పాన్ మసాలా వ్యాపారం చేస్తూ కొన్నేళ్ల క్రితం బెంగళూరుకు వెళ్ళి అక్కడ బేలత్తూరు ప్రాంతంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం వీధిలో రాజేంద్ర భవన్ అనే బిల్డింగ్లో ఓ పోర్షన్ని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఇతనికి గుంజాదేవి అనే మహిళతో కొన్నేళ్ల క్రితమే పెళ్ళైంది. ఇతను పాన్ షాప్ పెట్టుకుని వ్యాపారం చేస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లోని షాపులకి పాన్ మసాలా డబ్బాలు సప్లై చేస్తూ ఉండేవాడు. పాన్ వ్యాపారం చేస్తూ సింగ్ డబ్బులు బాగానే సంపాదించాడు. ఇదిలా ఉండగా సింగ్ అద్దెకుంటున్న బిల్డింగ్ పక్క పోర్షన్లో ఇద్దరు భార్యాభర్తలు అద్దెకు దిగారు. ఆ విషయం తెలిసిన గుంజాదేవి వెంటనే పక్కింటికి వెళ్లి వారిని పరిచయం చేసుకోవాలని డోర్ కొట్టింది. ఆ ఇంట్లో అద్దెకు దిగిన వారు డోర్ కొట్టింది ఎవరా అనుకుంటూ వచ్చి డోర్ తీశారు. ఆ డోర్ తీయగానే ఎదురుగా ఉన్న గుంజాదేవిని చూసి వారు ఆశ్చర్యపోయారు. గుంజాదేవి కూడా డోర్ తీసిన విశాల్ ప్రజాపతి అతని భార్య రూబీని చూసి సంతోషపడుతూ మీరేంటి ఇక్కడ అని అడిగింది. దానికి వారు ఇక్కడ కాడుగోడిలోని ఓ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో మేమిద్దరం కొత్తగా ఉద్యోగంలో చేరామని చెప్పింది. వెంటనే గుంజాదేవి ఈ విషయాన్ని భర్త సింగ్కి చెప్పటంతో అతను కూడా వచ్చి భార్యాభర్తలిద్దరినీ పలకరించి కాసేపు కుశల ప్రశ్నలు వేస్తూ మాటల మధ్యలో సింగ్ విశాల్తో నువ్వు గుజరాత్లో ఎందుకు ఉద్యోగం మానేసి ఇక్కడ ఉద్యోగానికి వచ్చావని అడిగాడు. అక్కడ తను చేసే ఫ్యాక్టరీలో జీతాలు సరిగా ఇవ్వటం లేదని, ఇప్పుడు కొత్తగా ఇక్కడ చేరిన ఫ్యాక్టరీలో జీతాలు కరెక్ట్గా ఇస్తారని నా ఫ్రెండ్ చెప్పటంతో ఇక్కడ ఉద్యోగంలో చేరామన్నాడు. సింగ్ విశాల్ ఇద్దరు కొన్నేళ్ల క్రితం గుజరాత్లో పక్కపక్క ఇళ్లల్లో ఉండేవారు. వీరి భార్యలు కూడా బాగా కలిసిపోయి సరదాగా ఉండేవాళ్ళు. సింగ్ తను పాన్ మసాలా వ్యాపారం చేస్తూ బెంగళూరు వచ్చి స్థిరపడ్డాడు. తనకు గతంలో పరిచయం ఉన్న వారే తమ పక్క పోర్షన్లోకి అద్దెకు రావటంతో సింగ్ చాలా సంతోషించాడు. అయితే ఇక్కడ సింగ్ మనసులో ఉన్న మర్మం వేరే. ఒకప్పుడు గుజరాత్లో పక్కపక్క ఇళ్లల్లో ఉన్నప్పుడు అతను విశాల్ భార్య రూబీపై కన్నేశాడు. కానీ వర్కౌట్ అవ్వలేదు. తను మనసు పడిన మగువ మళ్ళీ తన పక్కింట్లోకే రావటంతో ఈసారి ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలనుకొని పాత పరిచయాన్ని అడ్డుపెట్టుకొని రూబీతో సన్నిహితంగా మెలగటం మొదలుపెట్టాడు. మొదట్లో రూబీ పెద్దగా పట్టించుకోకపోయినా రాను రాను సింగ్ ప్రవర్తన ఇబ్బందికరంగా మారటంతో అతన్ని దూరం పెట్టింది. దాన్ని గ్రహించిన సింగ్ పిల్ల ఏం చేసినా తన వలలో పడట్లేదని ఆమెను పొందటానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. కొద్ది రోజులకి ఆ అవకాశం విశాల్ రూపంలో వచ్చింది. ఓ రోజు అతను సింగ్ దగ్గరికి వచ్చి అవసరం ఉందంటూ పెద్ద మొత్తంలో డబ్బడిగాడు. దాన్నే అవకాశంగా తీసుకొని రూబీని లోబరుచుకోవాలని వెంటనే కాదనకుండా అతను అడిగిన డబ్బు ఇచ్చాడు. కానీ ఆ డబ్బును ఇస్తానన్న టైంకి విశాల్ ఇవ్వలేకపోయి వాయిదా అడిగాడు. మొదట్లో సింగ్ సరేనన్నాడు. కానీ విశాల్ ఈసారి కూడా ఖాళీ చేయి చూపించి మళ్ళీ వాయిదాల మీద వాయిదాలు అడుగుతూనే ఉన్నాడు. సరిగ్గా ఈ క్యాష్ మ్యాటర్తోనే రూబీ శరీరాన్ని కొనాలనుకున్నాడు సింగ్. ఓ రోజు రూబీ భర్తతో పాటు డ్యూటీకి వెళ్లకుండా పనుందని ఇంట్లోనే ఉండిపోయింది. ఆ విషయాన్ని భార్య ద్వారా తెలుసుకున్న సింగ్ వెంటనే రూబీ ఇంటికి వెళ్ళి నేనిక నాంచకుండా డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను, నాకు నువ్వు కావాలి, నువ్వు నాకు సొంతమైతే నేను నీ భర్తకు ఇచ్చిన డబ్బుని తిరిగి అడగనని చెప్పాడు. అది విన్న రూబీ సింగ్ను అసహించుకుంది. దాంతో సింగ్ నా డబ్బులు ఇవ్వకపోగా నన్నే చీకొడతావా అంటూ రూబీ చెయ్యి పట్టుకొని డబ్బిస్తావా లేదా మర్యాదగా బెడ్రూమ్కి వస్తావా అని అడిగాడు. సింగ్ మాటలకు బెదిరిపోయిన రూబీ ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని అతను తన భర్తను ఎంతలా వేధిస్తాడో అని ఆ క్షణం ఆమెకు ఇష్టం లేకపోయినా సింగ్కు లొంగిపోయింది. ఉద్యోగానికి వెళ్తున్న రూబీని ఉద్యోగం మాన్పించి ఇంట్లోనే ఉండమన్నాడు సింగ్. అలా ప్రతిరోజు రూబీ ఇంటికి వెళ్ళి ఆమెను బలవంతం చేస్తూ తన కామ కోరికలను తీర్చుకునేవాడు. అయితే ఓ రోజు ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్ళిన విశాల్ ఆ రోజు మధ్యాహ్నానికే ఇంటికి తిరిగి వచ్చి ఎంతకీ భార్య డోర్ తీయకపోయేసరికి బెడ్రూమ్ కిటికీలో నుంచి లోపలికి చూశాడు. అక్కడ తన భార్య రూబీతో సింగ్ బలవంతంగా శృంగారం చేస్తూ కనిపించాడు. అది చూసిన విశాల్కి సీన్ మొత్తం అర్థమయ్యి సింగ్ వెళ్ళిపోయాక ఇంటికి వచ్చి నేనంతా చూశాను, అసలేం జరిగిందని రూబీని అడిగాడు. ఆ మాటకి రూబీ భర్తతో ఏడుస్తూ నువ్వు సింగ్ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదన్న విషయాన్ని అవకాశంగా తీసుకొని అతను నన్ను రోజూ బలవంతం చేస్తున్నాడని చెప్పింది. అది విన్న విశాల్కి సర్రుమంటూ కోపం వచ్చింది. డబ్బివ్వకపోతే ఇంత నీచంగా నా భార్యతో ప్రవర్తిస్తాడా అంటూ ఎలాగైనా సింగ్కి బుద్ధి చెప్పాలన్నాడు. ఆ మాటలకు రూబీ కూడా నాకిష్టం లేకపోయినా నన్ను బలవంతం చేశాడు, అతనిపై నాకు కూడా పీకల దాకా కోపం ఉందంటూ అందుకే ఇద్దరం కలిసి సింగ్ని చంపేద్దామని
అలా చేస్తే వాడు ఇక నా జోలికి వచ్చే అవకాశం ఉండదని, పైగా వాడి దగ్గర తీసుకున్న డబ్బులని కూడా తిరిగి ఇవ్వాల్సిన పని ఉండదని చెప్పటంతో భర్త కూడా సరేనంటూ ఇద్దరూ కలిసి ఓ ప్లాన్ వేశారు. దానిలో భాగంగానే ఎప్పటిలాగే విశాల్ డ్యూటీకి వెళ్తూ సింగ్కి వినపడేలా నాకు 3 రోజులు వేరే ఊరిలో డ్యూటీ ఉందని, అందుకే 3 రోజులు ఇంటికి రానని చెప్పి వెళ్ళిపోయాడు. విశాల్ వెళ్ళిపోయాక సింగ్ రూబీ దగ్గరికి వచ్చాడు. వచ్చి రావటంతోటే నీ మొగుడు 3 రోజులు ఇంటికే రానని చెప్పి వెళ్ళాడుగా, అయితే ఈ 3 రోజులు మనం పెళ్ళైన కొత్తలో జరుపుకునే 3 రాత్రుల్లా ఇద్దరం ఎంజాయ్ చేద్దామని రూబీతో అన్నాడు. ఈలోగా వారి ప్లాన్లో భాగంగానే డ్యూటీకి వెళ్ళిన విశాల్ వెళ్ళిన పావు గంటకే మళ్ళీ ఇంటికి తిరిగొచ్చాడు. అతనలా ఇంటికి వచ్చి రావటంతోటే వెనక నుండి విశాల్ సింగ్ 2 చేతులు పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టాడు. భార్య అతని 2 చేతులను కాళ్లను తాళ్లతో కుర్చీకి కట్టేసింది. సింగ్ని పూర్తిగా కుర్చీకి కట్టేసిన భార్యాభర్తలు అతనిపై తమ కోపాన్ని తీర్చుకోవటం మొదలుపెట్టారు. భార్య రూబీ సింగ్ దగ్గరికి వెళ్ళి, ఏరా నీకు నాతో 3 రాత్రులు కావాలా అంటూ చేతికి దొరికిన వస్తువుతో సింగ్ శరీరాన్ని తూట్లు పడేలా గాయాలు చేసింది. అలా మొగుడు పెళ్ళాలిద్దరూ సింగ్ కోరుకున్నట్లుగానే 3 రాత్రులు అతనికి ముల్లోకాలను చూపించి నిన్ను చంపే ముందు నీకో సర్ప్రైజ్ అంటూ సింగ్కి అతని భార్య గుంజాదేవిని చూపించారు. ఆమెను చూడగానే సింగ్కు ఏం అర్థం కాలేదు. ఇంతలో ఆమె భర్త దగ్గరికి వచ్చి, ఏంట్రా నా ఎంట్రీతో నీ మైండ్ బ్లాక్ అయిందా అని భర్తను కసితీరా కొట్టి, నీలాంటి కామాంధుడు బ్రతికుండకూడదంటూ ముగ్గురు కలిసి సింగ్ని చంపేసి శవాన్ని ఓ గోనె సంచిలో కట్టి దాన్ని తీసుకువెళ్ళి రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీలో వేసి ఏం తెలియనట్లు ఎవరిళ్లకు వాళ్ళు వచ్చేశారు. అలా ఇంటికొచ్చాక ముగ్గురు కలిసి మంగళూరు పారిపోయారు. ఇది జరిగిన 3 రోజుల తర్వాత పనివారు వచ్చి డ్రైనేజ్ని క్లీన్ చేస్తుండటంతో గోనె సంచిలో ఉన్న శవం కనిపించటంతో వెంటనే విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వారక్కడికి వచ్చి ఆ గోనె సంచిలో ఉన్న శవాన్ని పరిశీలించి ఆ శవం ఎవరిదో ఎంక్వైరీ చేయగా అది ఓంనాథ్ సింగ్దని తెలిసి ఆ విషయాన్ని అతని భార్యకు చెప్దామని ఇంటికి వెళ్తే ఆమె అక్కడ లేదు. దాంతో పోలీసులు సింగ్ ఇంటి పక్క పోర్షన్లో ఉన్న వారిని వివరాలు అడుగుదామని వెళ్తే వారు కూడా లేరు. దాంతో పోలీసులు సింగ్ భార్య సెల్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె మంగళూరులో ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్ళగా ఆమె తన ఇంటి పక్క పోర్షన్లో ఉండే రూబీ విశాల్తో ఉండటం చూసి సీన్ మొత్తం అర్థమైన పోలీసులకు వీరి ముగ్గురికి సింగ్ మరణానికి ఖచ్చితంగా సంబంధం ఉందని ముగ్గురిని వారి స్టైల్లో ప్రశ్నించటంతో వారంతా సింగ్ ఓ కామాంధుడని, కామంతో రూబీపై కన్నేసి ఆమెను బలవంతం చేశాడని, అందుకే మేం ముగ్గురం కలిసి అతన్ని చంపేశామని చెప్పారు. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని కేసుని మరింతగా విచారిస్తున్నారు. ఇంతకీ రూబీ సింగ్ విషయంలో చేసింది కరెక్టేనంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.